పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా హరీష్ ద బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ ఏప్రిల్ 30th నుండి మే 8th వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో జార్ఖండ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక జిల్లా పేరు గుర్తుంచుకోండి, జమ్తారా జిల్లా, జమ్తారా డిస్టిక్ ఆఫ్ జార్ఖండ్. ఈరోజు ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటి, ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే ఈ జమ్తారా డిస్టిక్ లోని ప్రతి గ్రామంలో కూడా లైబ్రరీ సౌకర్యాలు ఉన్నాయంట. సో లైబ్రరీ ఫెసిలిటీ. దేశంలోనే మొట్టమొదటి జిల్లాగా జమ్తారా జిల్లా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి ఆ జిల్లా పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఆల్మోస్ట్ 118 గ్రామ పంచాయతీలు ఉన్నాయంట. సో జమ్తారా డిస్టిక్ పరిధిలోని గ్రామ పంచాయతీలు ఏంటంటే 118. మరియు ఎన్ని బ్లాక్స్ లో ఉన్నాయంటే 6 బ్లాక్స్. 6 బ్లాక్లు అంటే మండలాలు. 6 మండలాల్లోని 118 గ్రామ పంచాయతీలు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కొక్క లైబ్రరీ సౌకర్యం ఉందంట, అంటే ఒక్కొక్క లైబ్రరీ ఉందంట. సో అలా దేశంలోనే మొట్టమొదటిసారి ఒక జిల్లా పరిధిలో 100% లైబ్రరీ సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయంటే జమ్తారా డిస్టిక్ అని గుర్తుంచుకోండి. మరి జమ్తారా జిల్లా ఎక్కడ ఉంది? జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. సో అలా ఇండియాలోనే మొట్టమొదటి, భారతదేశంలోనే మొట్టమొదటి, ఇండియాస్ ఫస్ట్ అనే అంశాలు వార్తలు ఇస్తే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు అలాంటి అంశమే జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా డిస్టిక్ విషయంలో వార్తలు ఇచ్చింది. ఈ జమ్తారా జిల్లా పరిధిలోని 118 గ్రామ పంచాయతీలు లేదా 6 బ్లాకుల్లో ప్రతి గ్రామ పంచాయతీ గ్రామ పరిధిలో కూడా లైబ్రరీ, గ్రంథాలయ సౌకర్యాలు ఉన్నాయంట. అంటే అక్కడ నివసించే యువత ఎవరైతే ఉంటారో యువతకి కావలసిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో అన్ని రకాల పుస్తకాలను కూడా మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ప్రతి గ్రామ పరిధిలో కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందంట. సో అలా ఇండియాలోనే, దేశంలోనే మొట్టమొదటి జిల్లా 100% లైబ్రరీ సౌకర్యాలు. మొట్టమొదటి జిల్లా, అన్ని గ్రామాల్లో కూడా లైబ్రరీ సౌకర్యాలు అనగానే మనకి ఏంటి జిల్లా గుర్తుకు రావాలి? జమ్తారా డిస్టిక్ గుర్తుకు రావాలి. మరి జమ్తారా జిల్లా ఎక్కడ ఉంది? జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇలాంటి అంశాలు వార్తలు నిలిస్తే ప్రత్యేకంగా చూడండి. సూపర్లేటివ్స్ ఏవైనా వార్తలు నిలిస్తే వాటి గురించి ప్రత్యేకంగా రాయండి. ఇండియాస్ ఫస్ట్, ఇండియాస్ హైయెస్ట్, వరల్డ్స్ ఫస్ట్ ఎవరు, ఇలాంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో గుజరాత్ రాష్ట్రం ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో గుజరాత్ రాష్ట్రం కూడా ఈరోజు ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే దేశంలోనే మొట్టమొదటి రేడియో సర్వీసెస్, రేడియో సేవలు. దాని పేరు ఏంటంటే దూద్ వాణి. దూద్ అంటే పాలు, వాణి అంటే మాట. సో పాల రంగానికి సంబంధించి, డైరీ సెక్టార్ కి సంబంధించి, సో గుజరాత్ రాష్ట్రం అంటేనే డైరీ సెక్టార్ విషయంలో నెంబర్ 1 ఉంటుంది ఇండియాలో. సో అలాంటి గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దూద్ వాణి అనే ఒక రేడియో సర్వీస్లను ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. మరి ఈ దూద్ వాణి రేడియో యొక్క ప్రత్యేకత ఏంటి? మనం చాలాసార్లు రేడియో సర్వీస్ల గురించి వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. రేడియోలో పాటలు కానివ్వండి, కొన్ని ముఖ్యమైన సంభాషణలు కానివ్వండి, ప్రకటనలు కానీ వింటూ ఉంటాం. అలాంటిది దేశంలోనే మొట్టమొదటి రేడియో సర్వీస్ అంటున్నాను. దేనికి సంబంధించి అంటే పాల రంగానికి సంబంధించి, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి. సో ఎనిమల్ హస్బెండరీ కోసం ఎక్స్క్లూజివ్ గా ఒక రేడియో సర్వీస్లను ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే
గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఏ ప్రాంతంలో గుజరాత్ రాష్ట్రం అంటే పాలన్పూర్ ప్రాంతంలో ఈ రేడియో సర్వీసులు మొదటి విడతగా అందుబాటులోకి రావడం జరిగింది. అంటే ఈ రేడియో సర్వీసుల ద్వారా ఆ ప్రాంతంలో నివసించే పాలన్పూర్ కానివ్వండి, బనస్కంత ఈ పేరు గుర్తుంచుకోండి, బనస్కంత డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్స్. సో బనస్కంత డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ వారు మొట్టమొదటిసారి దూద్వాని అనే ఒక రేడియో సర్వీస్ అని తీసుకొచ్చారు. ఈ బనస్కంత అనే డిస్ట్రిక్ట్ లేదా పాలన్పూర్ అనే ప్రాంతంలో నివసించే ఈ డైరీ సెక్టార్ పైన ఆధారపడిన పాడి రైతులు ఎవరైతే ఉంటారో, ఎనిమల్ హస్బెండరీ పైన ఆధారపడిన రైతులు ఎవరైతే ఉంటారో వారికి టెక్నాలజీని అనుసరించి ఏ విధంగా పాల రంగాన్ని మరియు పాడి రంగాన్ని అభివృద్ధి చేయవచ్చు అని చెప్పేసి ప్రత్యేకమైన సమాచారాన్ని ఈ రేడియో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఇటీవల దూద్వాని రేడియో సర్వీసులు దేశంలోనే మొట్టమొదటి రేడియో సర్వీసులు, ఇండియాస్ ఫస్ట్ రేడియో సర్వీసెస్ మెంట్ ఫర్ డైరీ సెక్టార్. ఏ రాష్ట్రం అంటారు? గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన రేడియో సర్వీసులు. ఇటీవల రేడియో సర్వీసులకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. లాస్ట్ వీక్ ఎగ్జాక్ట్లీ ఒక 1 వీక్ బ్యాక్ మనం రేడియో అక్ష అనే ఒక ఇనిషియేటివ్ గురించి చూస్తాం. రేడియో అక్ష అనగానే మనకు నాగ్పూర్ గుర్తుకు రావాలి. నాగ్పూర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో దేశంలోని మొట్టమొదటిసారి ప్రత్యేకంగా విజువల్లీ ఇంపైర్డ్ కంటి చూపి లేమితో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారి కోసం రేడియో సర్వీసులు రేడియో అక్ష. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి జేఎల్ రేడియో అనే ఒక ఇనిషియేటివ్ గురించి మనం డిస్కస్ చేసాం. జేఎల్ రేడియో అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? హర్యానా రాష్ట్రం. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి 100% రేడియో గ్రామంగా, రేడియో విలేజంగా అయనం కున్ను లేదా ఆయంకున్ను గ్రామం వార్తలు ఇచ్చింది. ఆ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా రేడియో సర్వీసులు ఉన్నాయి. సో అలా ప్రత్యేకంగా కేరళ రాష్ట్రంలోని అయనంకున్ను గ్రామ పంచాయతీ ప్రత్యేకతని మనం లాస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ డిస్కస్ చేయడం జరిగింది. అలా రేడియోలకు సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో రేడియో సర్వీసులకి ప్రాధాన్యత పెరుగుతుంది. కారణం ఏంటంటే మన్ కీ బాత్ ప్రోగ్రాంలో భాగంగా నరేంద్ర మోదీ గారు కూడా రేడియోకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ రోజు మాత్రం దూద్వాని అని గుర్తుంచుకోండి. దూద్వాని అనగానే గుజరాత్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల గుజరాత్ తరచూ వార్తలు ఇస్తుంది ఏదో ఒక అంశంతో. ప్రపంచంలోని మొట్టమొదటి గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ని ఇటీవల ప్రారంభించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని చూడడం జరిగింది. ప్రపంచంలో ప్రముఖులు టెడ్రాస్ అదనం WHOకి సంబంధించి మారిషస్ ప్రస్తుత ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ గారు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. అండ్ దేశంలోనే మొట్టమొదటి మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి, స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి, దేశంలోనే మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ధోలవీరా ప్రాంతం కూడా ప్రత్యేకంగా తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా ప్రాంతం ప్రత్యేకంగా వార్తలు నిలుస్తుంది. కెవాడియా అనగానే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐక్యతా విగ్రహం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం కెవాడియా అనే ప్రాంతం. దానికి సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. అండ్ కెవాడియా ప్రాంతంలోని పంచములి అనే ఒక లేక్ ప్రత్యేకంగా ఇటీవల వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. రానున్న పోటీ పరీక్షల్లో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో ఆగ్రా సిటీ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఆగ్రా సిటీ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరం దేశంలోనే మొట్టమొదటి వ్యాక్యూమ్ బేస్డ్ స్యూవర్ అంటే మురుగునీటిని నిర్వహించడం, మురుగునీటిని ప్రత్యేకంగా ట్యాకిల్ చేసే ఒక వ్యాక్యూమ్ బేస్డ్ పరికరం, వ్యాక్యూమ్ బేస్డ్ సిస్టమ్ ని ఎక్కడ ప్రారంభించారు ఇటీవల దేశంలో మొట్టమొదటిసారి అంటే ఆగ్రా సిటీ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఆగ్రా అనగానే తాజ్మహల్. సో తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మురుగునీటి నిర్వహణ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ, ఆ నిర్వహణ చేయడానికి వ్యాక్యూమ్ ఆధారిత స్యూవర్ సిస్టమ్ ని ప్రారంభించడం జరిగింది ఆగ్రా మున్సిపల్ పరిధిలోని
సిబ్బంది అని గుర్తుంచుకోండి. సో ఆగ్రాకి సంబంధించి ఇది జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. సో మురుగునీటికి సంబంధించిన నిర్వహణలో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారి వ్యాక్యూమ్ ఆధారిత పరికరాలను ప్రత్యేక వ్యవస్థను ఏ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకొచ్చారు, ఏ మున్సిపాలిటీ అధికారులు అంటే మనకు ఆగ్రాకి సంబంధించి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఆగ్రా గురించి డిస్కస్ చేసాం. కామన్గా ఆగ్రా అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? ఢిల్లీ, ఆగ్రా ఇవన్నీ కూడా పరిసర ప్రాంతాలుగా మనం చూస్తూ ఉంటాం. ఆగ్రా అనగానే చాలా మంది కూడా ఢిల్లీ అంటారు. సో ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీకి సంబంధించి మల్చా మహల్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సో ఇక్కడ వార్తలో నిలిచిన ఒక చారిత్రాత్మక హిస్టారికల్ మాన్యుమెంట్ అని గుర్తుంచుకోండి. సో హిస్టారికల్ మాన్యుమెంట్ అంటే చారిత్రక ఆధారం. సో మల్చా మహల్ ఇది 14th సెంచరీకి సంబంధించింది. సో 14th సెంచరీ అంటే 1325 ఇయర్లో 1325 సంవత్సరంలో అప్పటి నవాబ్ ఫిరోజ్ షా తుగ్లక్ డైనాస్టీకి సంబంధించి ఫిరోజ్ షా తుగ్లక్ గారు నిర్మించిన ఒక ప్రత్యేకమైన ఒక భవనం మల్చా మహల్. అలాంటిది ఈ మల్చా మహల్లో తర్వాత కాలంలో ఈ ఫిరోజ్ షా తుగ్లక్ వారి కాలం తర్వాత మనకి నవాబులు అవధ్ నవాబులు కానివ్వండి చాలా మంది కూడా దీన్ని రెసిడెన్స్ భవనంగా కూడా వాడుకున్నారు. అలా చారిత్రక ఆదాలున్న మన చారిత్రక కట్టడంగా మిగిలిపోయిన మల్చా మహల్ 14th సెంచరీ మల్చా మహల్ని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం దీన్ని రెనోవేట్ చేసే పనుల్లో పనింది. రెనోవేషన్ అంటే పునర్నిర్మాణం. అది శిథిలావస్థకు చేరిపోయింది. 14వ శతాబ్దానికి సంబంధించినట్టు ఎంత పాత్ర మనం గుర్తుంచుకోవచ్చు. అలా శిథిలావస్థలో ఉన్న మల్చా మహల్ని ఇటీవల ఏ ప్రభుత్వం రెనోవేషన్ సంబంధిత అంశంతో ముందుకు తీసుకురావడం జరిగిందంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. అంటే మనం పోటీ పరీక్షలో జాగ్రఫీ పరంగా దీన్ని చూడాలి. సో ఇటీవల వార్తలు ఇచ్చిన మల్చా మహల్ ఎక్కడ ఉంది? చారిత్రక కట్టడం హిస్టారికల్ మాన్యుమెంట్ ఆర్కిటెక్చర్ అంటారు. సో మనకు ఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఎవరు నిర్మించారంటే 1325 14th సెంచరీకి సంబంధించి ఫిరోజ్ షా తుగ్లక్ గారు నిర్మించిన ఒక ప్రత్యేకమైన కట్టడం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. దీన్ని పునర్నిర్మిస్తుంది అంటే ఎక్కడైతే శిథిలంగా మారిపోయిందో, పడిపోతున్నాయో రాళ్ళు అవి ఏవైతే పడిపోతున్నాయో ఆ ప్రాంతాన్ని తిరిగి నిర్మించడం జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే మన చారిత్రక ఆనవాలుగా మిగిలి ఉన్న మన సంస్కృతి మరియు వారసత్వానికి నిలువుటెద్దు నిదర్శనంగా మనకు ప్రస్తుతం కనబడుతున్న కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించాలి. మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 49 పురాతన కట్టడాలు పురాతన ప్రాంతాల సంరక్షణ గురించి చెప్తుంది. అండ్ ఇటీవలే ఏప్రిల్ 18th రోజున వరల్డ్ హెరిటేజ్ డేగా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇలాంటివి సో ప్రత్యేకంగా చూడండి. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి? హెరిటేజ్ అండ్ క్లైమేట్. సో పురాతన అనగానే ఈ డే గుర్తుకు రావాలి మనకు ప్రత్యేకంగా. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం వార్తలు నిలిచిన ఐఐటి బాంబే ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఐఐటి బాంబేకి L&T సంస్థ ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మాణ సంస్థ అయిన లార్సెన్ అండ్ టోర్బో హైదరాబాద్ లో మెట్రో నిర్మించిన సంస్థ. సో లార్సెన్ అండ్ టోర్బో సంస్థకి మరియు టెక్నాలజీ దిగ్గజం భారతదేశంలోని అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో ఒక ఐఐటి బాంబే. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే సో L&T టు కొలాబరేట్ విత్ ఐఐటి బాంబే ఫర్ ఇది గుర్తుంచుకోండి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ డెవలప్మెంట్. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ డెవలప్మెంట్. సో హరిత ఇంధనం అన్నట్టు. సో ప్రస్తుతం రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ అభివృద్ధి కోసం ఇది ఇంధనంగా వాడడం జరుగుతుంది. మనకు ఒక ఎనర్జీ సోర్స్గా వాడడం జరుగుతుంది. దీని తయారీలో టెక్నాలజీని డెవలప్ చేసేవారేమో ఐఐటి బాంబే అన్నట్టు. సో దీన్ని తయారు చేసేవారేమో L&T అని గుర్తుంచుకోండి. దేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందంటే ఐఐటి బాంబే, లార్సెన్ అండ్ టోర్బో. ఇదేమో కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇదేమో టెక్నాలజీ సంస్థ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అలా తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటిలో ఒక ఐఐటిగా ఐఐటి బాంబే గురించి మనం డిస్కస్ చేసాం చాలాసార్లు కూడా. ఐఐటి బాంబే అనగానే వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ గురించి ఇటీవల మనం డిస్కస్ చేసాం. పేలుడు పదార్థాలను గుర్తించే అధునాతనమైన పరికరం. అండ్ ఇటీవల మనకు యాంటీ కనాన్స్ లేదా యాంటీ హెయిల్ గన్స్ అండ్ దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ నిర్మాణంలో ఢిల్లీలో ఇన్స్టాల్ చేయబడిన దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఐఐటిలో ఒక ఐఐటి
ఐఐటి బాంబే. అలా తరచూ ఐఐటి బాంబేకి సంబంధించి ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. అండ్ ఇటీవల ఐఐటి కాన్పూర్కి సంబంధించి కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. ఐఐటి కాన్పూర్ అనగానే ఆర్టిఫిషియల్ హార్ట్, కృత్రిమ గుండె అనే అంశం గురించి డిస్కస్ చేశాం. అండ్ ఇటీవల ఐఐటి కాన్పూర్కి సంబంధించి ప్రత్యేకమైన స్పెషల్ కోవిడ్-19 టెస్ట్ కిట్ గురించి డిస్కస్ చేశాం. అండ్ ఐఐటి కాన్పూర్ అనగానే టచ్ సెన్సిటివ్ వాచ్, సో స్పర్శ ఆధారిత వాచ్ని, టెక్నాలజీ ఆధారిత వాచ్, ఎవరైతే విజువల్గా ఇంపేర్డ్గా ఉంటారో అంటే కంటి చూపు సమస్యతో బాధపడి ఉంటారో వారు స్పర్శ ఆధారంగా సమయాన్ని తెలుసుకోవడం అనే ఇనిషియేటివ్ గురించి మనం చూడడం జరిగింది, ఇన్నోవేషన్ గురించి. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ కూడా తరచూ వార్తలు ఇస్తుంది. ఐఐటి మద్రాస్ అనగానే ఆక్వా మ్యాప్ దేశంలోని మొట్టమొదటి 3D హౌస్ అండ్ ఇండస్ట్రీ కాన్క్లేవ్ శాస్త్ర అనే ఒక ప్రత్యేక మ్యాగజైన్ గురించి ఐఐటి మద్రాస్ గురించి డిస్కస్ చేశాం. అండ్ ఇటీవల కదం అనే ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమ మోకాలు అండ్ నియోబోల్ట్ అంటే ప్రత్యేకంగా దేశంలోనే ప్రపంచంలో మొట్టమొదటిసారి మోటారైజ్డ్ వీల్ చైర్ అనే ఒక ఇనిషియేటివ్ గురించి డిస్కస్ చేశాం. ఇలాంటి అంశాలతో ఐఐటి మద్రాస్ తరచూ వార్తలు ఇస్తుంది. వీటి గురించి ప్రత్యేకంగా వీటితో పాటు మిస్లెనియస్ అంశాలు కూడా లింక్ చేసుకోండి. అండ్ ఐఐటి హైదరాబాద్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. సుజుకి ఇన్నోవేషన్ సెంటర్, జపాన్కి సంబంధించిన ఆటోమొబైల్ సంస్థ, ప్రపంచ దేశాల్లో వెలుపలి దేశాల్లో మొదటిసారి మన భారతదేశంలోని ఐఐటి హైదరాబాద్ ప్రెమిసెస్లో సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అండ్ హైడ్రోజెల్ అనే ఒక ఇన్నోవేషన్ గురించి చూసాం. మానవుడిలో ముఖ్యంగా కార్నియా సమస్యలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం ఉంటుంది. అలాంటిది ఏ శస్త్రచికిత్స లేకుండానే కార్నియా సమస్య యొక్క పరిష్కారం వెతికారు ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు, హైడ్రోజెల్ అనే ఒక ఇన్నోవేషన్. అండ్ ఇటీవల ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేసిన బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి. సో ఇలాంటి అంశాలతో తరచు వార్తలు నిలుస్తుంది. అండ్ దేశానికి పరిమితమైన ఐఐటీలు మొదటిసారి యుఏఈ దేశంలో కూడా అతి త్వరలో చూడబోతున్నాం. భారతదేశం వెలుపలి దేశాల్లో యుఏఈలో ఒక ఐఐటిని ఏర్పాటు చేయడానికి ఇటీవల ఇండియా యుఏఈ ఒప్పందం వార్తలు నిలిచింది. అండ్ దీంతో పాటు ఐఐటి ఢిల్లీ కూడా తరచు వార్తలు నిలుస్తుంది. ఐఐటి ఢిల్లీ అనగానే సెర్స్ టెక్నాలజీ, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఒమిక్రాన్ టెస్ట్ కిట్ అనే అంశం కానివ్వండి, ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల ఐఐటి రోపార్ కూడా తరచు వార్తలు నిలుస్తుంది. స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ అండ్ ఆంబిట్యాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్, ఆంబిట్యాగ్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఇలాంటి అంశాలతో తరచు కూడా ఐఐటీలు వార్తలు నిలుస్తున్నాయి. అలాంటి ఐఐటీలో ఒక ఐఐటి బాంబే ఈరోజు ఎల్ఎన్టీ సంస్థతో కుదిరిన ఒప్పందం గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ డెవలప్మెంట్ అని గుర్తుంచుకోండి. ఈరోజు మరొక ఐఐటి కూడా వార్తలు నిలిచింది, మరొకసారి వార్తలు నిలిచింది. ఐఐటి మద్రాస్ సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన అంశాల్లో ఒకటి ఇరాడ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం లాస్ట్ 1 year నుండి. సో ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ ఇరాడ్, ఇరాడ్ని అంటే ఒక ప్రత్యేక టెక్నాలజీని ఎవరు ఇన్నోవేట్ చేశారంటే ఐఐటి మద్రాస్. అంటే ఏం లేదు, ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అంటే భారతదేశంలో ఎక్కడైతే రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయో అలా రహదారులకు సంబంధించి సంపూర్ణ సమాచారం, ఒక రహదారిపై ఒక రోడ్డు ప్రమాదం జరిగిందనుకోండి, అసలు జరగడానికి కారణం ఏంటి అంటే అక్కడ మన కరువు కానివ్వండి, టీటా యాంగిల్ కానివ్వండి సమస్యాత్మకంగా ఉందా, అలా ఆ రోడ్డు పైన రెగ్యులర్గా యాక్సిడెంట్స్ జరగడానికి కారణాలను ఇమేజ్ రూపంలో ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారన్నట్టు, టెక్నాలజీని డెవలప్ చేస్తారు. అంటే టెక్నాలజీ ఆధారిత రహదారి ప్రమాదాలను అంచనా వేయడానికి ఒక డేటాబేస్ని స్టోర్ చేస్తారన్నట్టు. సో ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ రహదారి ప్రమాదాల డేటాబేస్ని కూడుకొని ఉన్న ఒక ప్రత్యేక టెక్నాలజీని ఐఐటి మద్రాస్ వారు డెవలప్ చేశారు. ఎవరి సహకారంతో అంటే భారత ప్రభుత్వ సహకారం, మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ వారి సహకారంతో ఈ ఇరాడ్ టెక్నాలజీని డెవలప్ చేశారు. ఒక డేటాబేస్ని డెవలప్ చేసిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. అలాంటిది ఈ టెక్నాలజీ కోసం ఇంకొక సంస్థ సహకారం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసిన ఒక సంస్థ ఏంటంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారి సహకారం తీసుకున్నారు. ఈరోజు మరొకసారి ఎందుకు వార్త వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఇరాడ్ డేటాబేస్కి సంబంధించి ఇన్స్టాలేషన్ కానివ్వండి, అమలు అనే అంశాన్ని ఇటీవల మనం చూస్తున్నాం. అందులో భాగంగా నిన్నటి రోజున చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ ఇరాడ్ టెక్నాలజీని ప్రారంభించడం జరిగింది. అంటే చండీగఢ్ ఏరియా కేంద్రపాలిత ప్రాంతంలో రహదారుల పైన ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి సంబంధించిన డేటాబేస్ని స్టోర్ చేస్తూ ఆ డేటా నుండి అసలు అక్కడ రహదారి ప్రమాదం ఎందుకు జరిగింది, టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే ఆ ప్రాంతంలో ఎందుకు ఎక్కువగా రహదారి జరుగుతున్నాయి, అవన్నీ కూడా
ప్రత్యేకంగా పరిశీలిస్తారు అన్నట్టు ఐఐటి మద్రాస్ సంబంధించి. జస్ట్ గుర్తుంచుకోండి, ఇరాడ్ని అమలు చేసిన ప్రాంతంగా చండీగఢ్ అనే అంశం ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయింది కాబట్టి ఇక్కడ లింక్ చేయడం జరిగింది. సో మరొక ఐఐటి మద్రాస్ గురించి చూడండి ఇక్కడ. నెక్స్ట్ రష్యా ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. రష్యా యుఎన్డబ్ల్యూటిఓ అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఇది గుర్తుంచుకోండి. సో మనకు డబ్ల్యూటిఓలు 3 ఉంటాయి ప్రపంచంలో. ఒకటి వరల్డ్ ట్రేడ్ సెంటర్, అది కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యుఎన్డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అన్నారు అనుకోండి, జెనీవా, స్విట్జర్లాండ్. ఇంకొక డబ్ల్యూటిఓ ఉంటుంది, వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్, అది కూడా డబ్ల్యూటిఓనే. వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ ఏమో సింగపూర్లో ఉంటుంది. ఈ రోజు వార్తలు ఇచ్చిన యుఎన్డబ్ల్యూటిఓ దీని యొక్క యాక్రోనిమ్ ఏంటంటే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఒకటి టూరిజం ఆర్గనైజేషన్, ఒకటి టాయిలెట్ ఆర్గనైజేషన్, ఒకటి ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ రోజు వార్తలు ఇచ్చింది టూరిజం, ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. యునైటెడ్ నేషన్స్ యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. మరి యుఎన్డబ్ల్యూటిఓ హెడ్ క్వార్టర్, టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే స్పెయిన్లోని మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తుంది. అలాంటి యుఎన్డబ్ల్యూటిఓలోని ప్రపంచ దేశాలన్నీ కూడా సభ్య దేశాలుగా ఉంటాయి పర్యాటక రంగాన్ని దృష్టిలో ఉంచుకొని. అలాంటి యుఎన్డబ్ల్యూటిఓ నుండి రష్యా వారి మెంబర్షిప్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే యుఎన్డబ్ల్యూటిఓలో మేము కొనసాగలేమని చెప్పేసి బయటికి రావడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే యుఎన్డబ్ల్యూటిఓ మెంబర్స్ మధ్య ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియ అంటే రష్యాను బహిష్కరించడం అన్నట్టు, రష్యాని సస్పెండ్ చేయడానికి. ఎలాగో సస్పెండ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సస్పెండ్ కాకముందే రష్యాని ఏదైతే ఉంటుందో ఆర్గనైజేషన్ నుండి బయటికి రావడం జరిగింది. ఇందులో మా సభ్యత్వం ఉండదు ఇకబోదని చెప్పేసి రష్యానే స్వతహాగా బయటికి రావడం జరిగింది. సో రష్యా విత్డ్రాస్ ఫ్రమ్ యుఎన్డబ్ల్యూటిఓ అనే అంశం వార్తలు ఇచ్చింది. ఇటీవల ఇలాంటి అంశాలు తరచూ మనం చూస్తున్నాం. వార్తలు నిలిచిన అంతర్జాతీయ సంస్థలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల్లో చాలా అంతర్జాతీయ సంస్థలు వార్తలు నిలిచాయి. ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిసే కానివ్వండి, అండ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీయే కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిలే కానివ్వండి, అండ్ ఇటీవల నాటో కానివ్వండి, నాటోకి సంబంధించి చాలా అంశాలు మనం చూసాము. సో ఇలాంటి అంశాలు ఏవైతే సంస్థలు అండ్ కౌన్సిల్ ఆఫ్ యూరోప్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు ఈ రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల కారణంగా ఏవైతే వార్తలు ఇచ్చాయో వాటి గురించి ప్రత్యేక చూడండి. ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎందుకు వార్తలు ఇచ్చింది. అలా ఆల్మోస్ట్ ఒక 10 అంతర్జాతీయ సంస్థలు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చాయి జస్ట్ బికాజ్ ఆఫ్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్. వాటన్నిటి గురించి ప్రత్యేకంగా చూడండి. రానున్న రోజుల్లో ఈ వార్తలు నిలిచిన సంస్థల పైన ఒక ప్రత్యేక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. వాటన్నిటి గురించి కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక సైబర్ ఎక్సర్సైజ్ ఎస్టోనియా వేదికగా ఇటీవల ముగిసిన ఒక సైబర్ ఎక్సర్సైజ్. ఆ సైబర్ ఎక్సర్సైజ్ పేరు గుర్తుంచుకోండి, ఎక్సర్సైజ్ లాక్డ్ షీల్డ్స్. ఇటీవల వార్తలు నిలిచిన లాక్డ్ షీల్డ్స్ ఎక్సర్సైజ్ ప్రత్యేక విన్యాసం దేనికి సంబంధించి అంటే సైబర్ సెక్యూరిటీ అని గుర్తుంచుకోండి. సైబర్ అంటే ఆన్లైన్ మోసాలకు సంబంధించిన భద్రత. సో సైబర్ సెక్యూరిటీ సంబంధించి ఎవరు నిర్వహించారు, ఏ సభ్య దేశాలకు సంబంధించి అంటే నాటో సభ్య దేశాలకి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది, ఏ దేశం ఆతిథ్యంలో జరిగిందంటే ఎస్టోనియా అని గుర్తుంచుకోండి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఎస్టోనియా వేదికగా లాక్డ్ షీల్డ్స్ అనే పేరు ఒక విన్యాసము. ఇది సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ ఏ సభ్య దేశాలకు సంబంధించి, నాటో సభ్య దేశాలకు సంబంధించి ఇటీవల వార్తలు నిలిచింది. సో వార్తలు నిలిచిన విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా ఇటీవల కాలంలో భారతదేశానికి సంబంధించిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో, త్రివిధ దళాల విన్యాసాలు ఏవైతే ఉంటాయో, నావల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కానివ్వండి, మిలిటరీ ఎక్సర్సైజ్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి సంబంధించిన సంరక్షణ చర్యల్లో భాగంగా ఒడిషా రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ప్రత్యేకమైన తాబేళ్లు, ఆలివ్ తాబేళ్లు లేదా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనగానే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలంటే టక్కున ఒడిషా రాష్ట్రమే గుర్తుకు రావాలి. ఒడిషా రాష్ట్రం అంటేనే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అంటేనే ఒడిషా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. చాలాసార్లు మీకు రిపీట్ చేస్తున్నాను. ఒడిషా రాష్ట్రంలోని బీచ్ ఏరియా, కోస్టల్ ఏరియా, శాండీ ఏరియా, గహిర్మాత మరియు రిషికిలియా బీచ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం పేరు వినగానే మనకు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గుర్తుకు రావాలి. అలా ప్రత్యేకమైన తాబేళ్లకి సంబంధించి సంరక్షణ చర్యల్లో భాగంగా ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఈ సంవత్సరానికి సంబంధించి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ట్యాగింగ్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. ట్యాగింగ్ అంటే వీటిని సంరక్షణ చర్యల భాగంగా ఒక్కొక్క ఆలివ్ రిడ్లీ టర్టిల్, ఒక్కొక్క తాబేల్ను ప్రత్యేకంగా ట్యాగ్ చేయడం జరుగుతుంది. అంటే వాటి యొక్క లొకేషన్ కానివ్వండి, దానిపైన ఎవరైనా పోచర్స్ కానివ్వండి, దానిపైన దాడి చేసిన వేటగాళ్ళు దాన్ని అక్రమంగా తరలించినా కూడా ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు. అలాంటి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ట్యాగింగ్ కి సంబంధించి ఒడిషా రాష్ట్రం మరొకసారి వార్తలు ఇచ్చింది. ఈ ట్యాగింగ్ యాక్టివిటీని 2021 జనవరి మాసంలోనే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎవరితో ఒప్పందంలో భాగంగా అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ సంబంధించిన ట్యాగింగ్ యాక్టివిటీ నిర్వహిస్తున్నాయి. మరొకసారి ఈ సంవత్సరానికి సంబంధించి ఈ విడత ట్యాగింగ్ యాక్టివిటీని నిన్నటి రోజున ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. వీటికి సంరక్షించాలి, కన్జర్వ్ చేయడానికి ఈ ప్రత్యేకమైన ఇనిషియేటివ్ అని గుర్తుంచుకోండి. అలా ఒడిషా రాష్ట్రానికి సంబంధించి చాలాసార్లు మనం ప్రత్యేకమైన ప్రాంతాలు కూడా చూస్తున్నాం. చిల్కా లేక్ అని చెప్పేసి భారతదేశంలో గుర్తింపు పొందిన మొట్టమొదటి రామ్సార్ సైట్ ఏదంటే చిల్కా లేక్. సో ఇలాంటి అంశం కానివ్వండి. అండ్ ఇటీవల మనకు 3 రకాల మొసళ్ళు, మగ్గర్స్, గరియల్స్ అండ్ సీ వాటర్ ఆర్ ఎస్చరైన్ క్రొకడైల్స్ 3 రకాల మొసళ్ళు ఉన్న ఏకైక రాష్ట్రము మనకి ఏదైతే ఉంటుందో ఒడిషా రాష్ట్రం. అండ్ ఇటీవల ప్రత్యేకంగా ప్రపంచంలోనే ఏకైక టైగర్ రిజర్వ్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్, ప్రపంచంలో నల్ల పులులు నివసిస్తున్న ఏకైక టైగర్ రిజర్వ్ ఏదంటే మనకి సిమ్లిపాల్, అదే రాష్ట్రంలో ఉంది, ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. అలా ఒడిషా రాష్ట్రానికి సంబంధించి చాలా వన్యప్రాణులకి సంబంధించిన అంశాలు ఇటీవల మనం డిస్కస్ చేస్తున్నాం. వాటి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రంగా తరచూ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి భారత హాకీ జట్టుకు మరొక 10 సంవత్సరాల పాటు స్పాన్సర్గా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఇటీవల భువనేశ్వర్ మరియు రూర్కెలా సిటీలు కూడా ప్రత్యేకంగా హాకీకి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. రానున్న 2023 సంవత్సరానికి సంబంధించి హాకీ పురుషుల ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుందంటే ఈ 2 పట్టణాల వేదికగా భువనేశ్వర్, రూర్కెలా. అండ్ ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం అని చెప్పేసి రూర్కెలాలో నిర్మితమైన హాకీ స్టేడియం గురించి మనం చూసాము. అండ్ భువనేశ్వర్లో దేశంలోనే మొట్టమొదటి COVID-19 వారియర్ మెమోరియల్, ఒక స్మారక స్తూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్రంలోని పూరీ సిటీ కూడా తరచూ వార్తలు నిలుస్తోంది. 24/7 ట్యాప్ వాటర్ సౌకర్యం కలిగిన దేశంలోనే మొట్టమొదటి సిటీ ఏదంటే పూరి, సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్ అని చెప్పేసి. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి నిన్నటి క్లాస్లో కూడా మనం అసుర్గఢ్ ఫోర్ట్ గురించి డిస్కస్ చేశాం. అసుర్గఢ్ కోట అని చెప్పేసి ఆర్కియాలజిస్టులు చేసిన ప్రత్యేక పరిశోధనలు. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక సుదూర ప్రాంతం, దాని గురించి డిస్కస్ చేశాం. ఆ ప్రాంతాన్ని కలిపే గురుప్రియ వంతెన కానివ్వండి. అండ్ ఇటీవల సంతాల్ భాషకి సంబంధించి ప్రత్యేకంగా ఆల్చిక్కి లాంగ్వేజ్ వార్తలు నిలిచింది. ఆల్చిక్కి లాంగ్వేజ్ కాదు, ఆల్చిక్కి స్క్రిప్ట్ వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ట్రైబల్ కాంప్లెక్సెస్ కానివ్వండి, ఇలాంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ రిలయన్స్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. రిలయన్స్ సంబంధించి 19 lakh crores 19 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ని రీచ్ అయిన మొట్టమొదటి భారతీయ సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. మార్కెట్ క్యాప్ అంటే ఏం లేదు, రిలయన్స్ సంబంధించిన మార్కెట్ ఎంతవరకు స్ప్రెడ్ అయిందంటే షేర్ వాల్యూ దానికి సంబంధించి 19 lakh crores 19 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్, అంటే ఇంత మొత్తంలో షేర్ మార్కెట్ ట్రేడింగ్ జరుగుతుందని గుర్తుంచుకోండి. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న సంస్థగా ఇటీవల ఏ సంస్థ వార్తలు ఇచ్చిందంటే అంబానీ గారు. సో ముఖేష్ అంబానీ గారికి సంబంధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందాన్ని చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. సో గూగుల్ సంస్థ మౌంటైన్ వ్యూ అంటే అమెరికాకి సంబంధించి అక్కడ అతిపెద్ద కేంద్రాన్ని కలిగి ఉంది, గూగుల్ కేంద్రాన్ని కలిగి ఉంది. ఆ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గూగుల్కి సంబంధించిన కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం 3.3 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో అతిపెద్ద గూగుల్ సంస్థ గూగుల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఈ కేంద్రానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం నిన్నటి రోజున జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో గూగుల్ సంస్థ రెండవ అతిపెద్ద కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతుంది, ఏ దేశాన్ని ఏర్పాటు చేయబోతుంది అంటే తెలంగాణ రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెల్లూరు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెల్లూరులో ఇటీవల 27 ఏప్రిల్ రోజున భారత ఉపరాష్ట్రపతి ఎవరు ప్రస్తుతం వెంకయ్య నాయుడు గారు, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. సో వెంకయ్య నాయుడు గారి స్వప్రాంతం తన యొక్క ఓన్ నేటివ్ వచ్చేసి నెల్లూరు. సో నెల్లూరులో ఇటీవల ఆకాశవాణి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. సో ఆకాశవాణి కేంద్రాన్ని ప్రారంభించడమే కాకుండా దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెల్లూరులో ఆకాశవాణి కేంద్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. రేడియో సర్వీసెస్ అని గుర్తుంచుకోండి. ఎవరు ప్రారంభించారంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. అండ్ నెక్స్ట్ సికే నాయుడు ట్రోఫీ వార్తలు నిలిచింది. సికే నాయుడు ట్రోఫీ ఇటీవల ముగిసిన సికే నాయుడు ట్రోఫీ అనేది మనకు ఏ క్రీడకి సంబంధించి అంటే క్రికెట్ క్రీడకి సంబంధించి కొన్ని ట్రోఫీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వార్తలు నిలిచిన ట్రోఫీలు అది ఏ క్రీడకి సంబంధించి అడుగుతారు. సికే నాయుడు ట్రోఫీ ఇటీవల ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ముగిసింది. అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంలో ముగిసింది. అహ్మదాబాద్ ఎక్కడుంది? గుజరాత్ రాష్ట్రం. అందులో ఫైనల్ మ్యాచ్ ముంబై జట్టుకి మరియు విదర్భ జట్టుకి మధ్య జరిగింది. విదర్భ ముంబై ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుపొందారంటే ముంబై జట్టు ఈ సంవత్సరానికి సంబంధించి సికే నాయుడు ట్రోఫీ క్రికెట్ టోర్నీని గెలుచుకున్న జట్టుగా ప్రత్యేకంగా ఈరోజు వార్తలు ఇచ్చింది. సో ఇక్కడ వేదిక గుర్తుంచుకోండి, ఫైనల్ మ్యాచ్ ఎవరి మధ్య జరిగింది, ఏ టోర్నమెంట్ గుర్తుంచుకోండి, ఏ క్రీడకు సంబంధించిందో గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇటీవల ముగిసిన 2022 సంవత్సరానికి సంబంధించి ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2022 ఎక్కడ ముగిసిందంటే మంగోలియాలో ముగిసింది. మంగోలియాలో ముగిసిన ఆసియా ఖండానికి సంబంధించిన రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం యొక్క పొజిషన్ ఎంత మెడల్స్ విషయంలో అంటారు. సో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి జపాన్ ఎన్ని మెడల్స్ గెలుచుకుందంటే 21 మెడల్స్, అన్ని కలిపి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ 3 కలిపి జపాన్ జట్లు గెలుచుకున్నవి మొత్తం ఎన్ని మెడల్స్ అంటే 21. సెకండ్ ఇరాన్ 15, థర్డ్ వచ్చేసి కజకిస్తాన్ 21, ఫిఫ్త్ పొజిషన్లో ఇండియా ఉంది. ఇండియా మెడల్స్ సంఖ్య ఎంత అంటే 17. అంటే రెజ్లింగ్కి సంబంధించిన టోర్నమెంట్ అని గుర్తుంచుకోండి, ఆసియా టోర్నమెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ప్రముఖ సైంటిస్ట్, బయాలజిస్ట్, స్ట్రక్చరల్ బయాలజిస్ట్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరేంటంటే ఎం విజయన్ గారు పద్మశ్రీ పురస్కార గ్రహీతగా గుర్తింపు పొందారు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కార గ్రహీత ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో శాస్త్రవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి స్ట్రక్చరల్ బయాలజిస్ట్, ప్రముఖ సైంటిస్ట్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఎం విజయన్ పద్మశ్రీ పురస్కార గ్రహీత, శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి టాపిక్ ఒక వ్యక్తి వార్తలు ఇచ్చారు. ఆంగ్ సాంగ్ సూకీ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి మనకు? మయన్మార్ దేశం గుర్తుకు రావాలి. సో మయన్మార్ దేశానికి సంబంధించిన మాజీ దేశ అధినేత ఇటీవల మయన్మార్ దేశంలో అధికారాన్ని ఎవరు హస్తగతం చేసుకున్నారు? సో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆంగ్ సాంగ్ ప్రభుత్వాన్ని కూలదోల్చి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అలా సైన్యం హస్తగతం చేసుకున్న తర్వాత ఆంగ్ సాంగ్ సూకీ పైన ఇప్పటికీ 18 కేసుల పైన విచారణ జరుగుతుంది. 18 కేసులు పెట్టారు. ఆ 18 కేసుల్లో గనక ఒకవేళ నేరాలు నిరూపితమయ్యనుకోండి, ఆంగ్ సాంగ్ సూకీ మయన్మార్ దేశ మాజీ దేశాధ్యక్షురాలు ఎవరైతే ఉంటారో తనకి ఆల్మోస్ట్ ఒక 190 ఇయర్స్
జైలు శిక్ష పడే అవకాశం ఉందంట. సో ఈరోజు ఈ 18 కేసుల్లో ఒక కేసు అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఒక కేసు విషయంలో మయన్మార్ అత్యున్నత న్యాయస్థానం ఆంగ్ సాన్ సూకీకి 5 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. ఇది గుర్తుంచుకోండి. ఆంగ్ సాన్ సూకీ చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఎందుకంటే తను నోబెల్ పురస్కార గ్రహీత కూడా, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీ. ఏ దేశానికి సంబంధించిన దేశాధినేత, మాజీ దేశాధినేత అంటే మయన్మార్. అలాంటి ఒక దేశాధినేత, మాజీ దేశాధినేత ఈరోజు జైలు జీవితం గడపబోతోంది అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి మనకు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే దేశంలోనే మొట్టమొదటి 100% ఒక డిస్టిక్గా వార్తలు ఇచ్చింది జమ్తారా జిల్లా. జమ్తారా డిస్టిక్ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ప్రతి గ్రామంలో కూడా రేడియో సర్వీసులు ఏవైతే, లైబ్రరీ సర్వీసులు ఏవైతే ఉంటాయో ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి పాల రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయబడిన రేడియో సర్వీసులు దూద్వాని గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి ఆగ్రా సిటీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సిటీలో వ్యాక్యూమ్ బేస్డ్ సీవర్ సిస్టమ్ని అక్కడ మున్సిపల్ అధికారులు ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మల్చా మహల్, 14వ శతాబ్దం నాటి మల్చా మహల్కి సంబంధించి చరిత్ర మనం చూసాము. ఇటీవల రెనోవేషన్ సంబంధిత అంశంతో ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన ఐఐటీల్లో ఒక ఐఐటి బాంబే మరియు ఎల్ఎన్టీ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ డెవలప్మెంట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్కి సంబంధించి చండీగఢ్ ప్రాంతం ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఈ ఇరాడ్ అనగానే ఐఐటి గుర్తుకు రావాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. అండ్ UNWTO, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నుండి వైదొలుగుతూ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది రష్యా. అండ్ ఎక్సర్సైజ్ లాక్డ్ షీల్డ్స్, నాటోకి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం ఎస్టోనియా. అండ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్కి సంబంధించిన సంరక్షణ చర్యల్లో భాగంగా మరొకసారి వార్తలు నిలిచిన ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్ క్యాప్ కలిగి ఉన్న సంస్థగా వార్తలు నిలిచింది. అండ్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గూగుల్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందం. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో ఏర్పాటైన ఆకాశవాణి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. అండ్ సికే నాయుడు ట్రోఫీ క్రికెట్కి సంబంధించి ఈ సంవత్సరం విజేతగా ముంబై వార్తలు ఇచ్చింది. ఎవరిపైన అంటే విదర్భ పైన. ఎక్కడ జరిగిందంటే అహ్మదాబాద్, గుజరాత్ అని గుర్తుంచుకోండి. క్రికెట్ కప్. అండ్ 2022 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మంగోలియా కేంద్రంగా ఇటీవల ముగిసింది. భారతదేశానికి సంబంధించిన మెడల్స్ సంఖ్య గుర్తుంచుకోండి, సరిపోతుంది. స్థానం గుర్తుంచుకోండి. అండ్ ఎం విజయన్ ప్రముఖ శాస్త్రవేత్త, స్ట్రక్చరల్ బయాలజిస్ట్ గారు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, శాంతి స్వరూప్ భట్నగర్ పురస్కార గ్రహీత, ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అండ్ మయన్మార్ మాజీ దేశాధినేత 5 సంవత్సరాల జైలు శిక్ష అనే అంశాన్ని మనం ప్రత్యేకంగా చూసాము. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.